హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చేసామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే, గుమగుమలాడే గులాబీ పూలు అయితే వేసుకోబోతున్నామండి. చూడండి ఈ గులాబీ పువ్వులు గుమగుమలని ఎందుకు అంటున్నానంటే, అందరూ స్వీట్ రెసిపీ కామన్‌గానే చేసుకుంటారు. షుగరు అది యాడ్ చేసుకొని. కానీ మేమైతే స్పైసీగా చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే గుమగుమలాడే గులాబీ పూలని చెప్పి అన్నాను. సో, దీనికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ముందుగా ఒక కప్పుడు శనగపిండి అయితే తీసుకోవాలండి. సేమ్ అదే కప్పుతోటి ఏ కప్ అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతోటి 4 కప్స్ అయితే వరిపిండి తీసుకోవాలన్నమాట. 4 కప్పులు ఇలాగా 4 కప్స్ వరిపిండి అయితే తీసుకోవాలి. అలానే వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇంకా వామ్, 1 స్పూన్ వామ్ అయితే తీసుకున్నామండి. అలానే 2 స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకున్నాం. స్పైసీ అనుకుంటున్నాం కాబట్టి స్పైసీనెస్ రావడం కోసం గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. గ్రీన్ చిల్లీస్ అనే కాదు, పండు మిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు స్పైసీనెస్ యాడ్ అవ్వడానికి అనమాట. ఈ పచ్చిమిర్చిని ఎలా అంటే మనం వీటిని బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మెత్తని గుడ్లో అయితే వేసేసుకొని దాని నుంచి వచ్చిన జ్యూస్ అయితే వాటిలో వేసేసుకోవాలి. అలానే రుచికి తగినంతగా సాల్ట్ అయితే తీసుకుంటున్నాం. వీటిని వాటర్తో బాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సో ముందుగా ఇలాగా 4 కప్స్ బియ్యం పిండి, అలానే 1 కప్పు శనగపిండి, వాము, నెక్స్ట్ నువ్వులు వేసేసి ఈ విధంగా పిండిని అయితే తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని గ్రీన్ చిల్లీ రసం కూడా వేసేసుకుందాం. సో సాల్ట్ కూడా వేసేసుకొని మనం ఏవైతే గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ జ్యూస్ని వేసుకున్నామో మాకు ఈ కలర్ అయితే వచ్చిందండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గులాబీ గుత్తులతోటి గులాబీ పువ్వులు అయితే వేసేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. సో ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఇవి డీప్ ఫ్రై అయ్యేలాగా ఆయిల్ అయితే వేసుకొని అందులో ఈ గులాబీ గుత్తండి, ఈ ఇన్స్ట్రుమెంట్ తోటే మనం ఇప్పుడు ఈ గులాబీ పువ్వులు అనేవి వేసుకుంటాం అనమాట. సో దీన్ని హీట్ చేసుకోవడానికి నూనెలో అయితే ఇలా పెట్టేసి ఉంచాలి. ఒక 5 మినిట్స్కి ఇది ఈ గులాబీ గుత్తులు బాగా వేడెక్కుతుంది అనమాట. వేడెక్కింది మనం ఏం చేయాలంటే ఏదైతే పిండి కలుపుకొని ఉంచుకున్నామో ఈ పిండిలో అయితే దీన్ని డిప్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయింది కదా, సో అలా సౌండ్ వస్తుంది అనమాట. ఇలా హీట్ అయిన దాన్ని తీసుకెళ్ళి ఇందులో ఇలా వేసుకోవాలి. సో ఈ రకంగా అయితే మనం వేసుకొని ఈ నూనెలో డిప్ చేస్తూ ఉండగానే అది బాగా వేడైపోకూడదండి. ఆ పువ్వు దానికి ఉండగానే హీట్ అయిపోతే మన కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా ఇలా వేసిన వెంటనే ఆల్రెడీ ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఈ పిండి సగానికి సగం కుక్ అయిపోద్ది. సో ఇలా కుక్ అయిపోయింది. మనం ఇలా ఏదైతే మోసి తీసుకుంటామో దీంతో దాని నుంచి సపరేట్ చేసేయాలన్నమాట. సో ఈ విధంగా సపరేట్ చేసేసినట్టయితే మనకి ఈ షేప్లో అనేది ఫ్లవర్ వస్తుందన్నమాట. సో ఈ షేప్లో వచ్చిన ఫ్లవర్ని మనం 5 మినిట్స్ పాటు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేది వరకు కూడా మనం దీన్ని అయితే ఇలా ఆయిల్లోనే ఉంచుకోవాలండి. ఇది బయటకు తీసినట్టయితే చల్లగా అయిపోద్ది. సో చల్లగా అయిపోయింది అనుకుంటే మనకు మళ్ళీ రావన్నమాట. అందుకని దీన్ని మనం ఇలాగా ఆయిల్లోనే ఉంచుకోవాలి. సో ఒక 5 మినిట్స్కి మనకి ఇదైతే ఈ కలర్ వస్తుందండి. సో పండగ అంటేనే మనం ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైంలో ఆ 4-5 రోజులు మనకి ఎలాగో కుదరదు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. సో ముందుగానే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే హాలిడేస్లో మనం ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళకి అప్పటికప్పుడు టేస్ట్ చేయించడానికి బాగుంటాయి అన్నమాట. సో మేమైతే స్టార్ట్ చేసేసామండి. మాకు అప్పుడే సగం పండగ వచ్చేసినట్టుగా ఉంది. న్యూ ఇయర్ వెళ్ళిన తర్వాత మేమైతే మొదలు పెట్టేసాం. పైగా ఇది పాతకాలపు వంటే అండి. ఓల్డెన్ డేస్లో చేసినవి. కాకపోతే ఇప్పుడు అందరూ బయట ఆర్డర్ పెట్టేసుకొని తెచ్చేసుకొని ఇలా చేసేసుకోవడం వల్ల ఇలాంటి వాటిని మర్చిపోతూ ఉంటారనమాట. అందుకని మీకు ఒకసారి రిమైండ్ చేద్దామని మేమైతే ముందుగా ఇవి వేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా పిండి అంతా కూడా మనం వేసేసుకుందాం. సో ఈ విధంగా అయితే మేము అన్నిటినీ వేసేసుకున్నామండి. ఇవి కరకరలాడుతా చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్న కన్సిస్టెన్సీ బట్టి 1 గ్లాస్ శనగపిండికి 4 గ్లాసులు వరిపిండి వేసుకున్నాం కాబట్టి దీనివల్ల చూసారా అలా కరకరలాడుతున్నాయి. సో మన
గుమ్మగుమ్మలాడే స్పైసీ గులాబీ గుత్తులు అయితే రెడీ అయిపోయినాయండి. సో మేమైతే ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా అదే విధంగా స్పైసీగా కావాలనుకుంటే ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసుకొని వేసుకున్నట్టయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో దీని టేస్ట్ కూడా చూసి చెప్తాను మీకు. అలానే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేసి మీకైతే ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.